వామ్మో! వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ తిరిగానండి ఫ్యూయల్ కోసం అయితే. ఎందుకంటే ఎక్కడ చూసినా కొన్ని ఔట్ ఆఫ్ స్టాక్స్ పెట్టారు. అండ్ కొన్ని ఏరియాలో అయితే ఫుల్ మంది క్యూ ఉన్నారన్నట్టు. 100, 150 మెంబర్స్ క్యూలో ఉన్నారు. కొన్ని గంటల టైం పడుతుందని ఒక బంక్ కాడికి కాకపోతే ఇంకొక బంక్, ఇలా చాలా బంక్స్ తిరిగాను. ఆల్మోస్ట్ ఒక 10 బంక్స్ వరకు తిరిగాను. ఆ 10 బంక్స్లో ఒక 3, 4 బంక్స్ వరకు అయితే క్లోజ్లో ఉన్నాయి. మిగతా బంక్స్ దగ్గర ఎక్కడ చూసినా అసలు చాలా అంటే చాలా వెహికల్స్, ఫుల్ రష్గా ఉంది. వామ్మో! ఇది మన వల్ల కాదని నేనైతే చప్పుడియక ఇంటికైతే వెళ్ళిపోయానండి. అసలు చూడండి మీరు, ప్రతి ఒక్క ఏరియా చూపించుకుంటూ ఆ ఏరియా లొకేషన్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అసలు అసలు రియల్ ట్రూత్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బట్ మాత్రం అసలు ఇంత లాస్ట్ టైం కూడా ఇలానే హైదరాబాద్లో మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా. మరి ఇదేమైనా ఫేక్ న్యూసా, లేకపోతే ఫ్యూయల్ నిజంగానే రాదా అనేది నాకైతే తెలియదు. బట్ వరంగల్ సిచ్యువేషన్ చెప్పాలంటే అసలు ఫ్యూయల్ కోసం అయితే ఒక్కొక్కరు క్యాన్స్ పట్టుకొస్తున్నారు. అండ్ కొందరైతే ఫుల్ ట్యాంక్స్ చేసుకుంటున్నారు. నేను కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుందామని వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ పాసిబిలిటీ కాలేదు. వాస్తవానికి చెప్పాలంటే ట్రై సిటీస్ మొత్తం తిరిగి నా బండిలో ఉన్న కాస్త ఫ్యూయల్ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ఒక ఆల్మోస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ తిరుగుతుంది కావచ్చు నా బైక్. మార్నింగ్ అయినా ట్రై చేద్దాము. మార్నింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు మన వరంగల్ సిచ్యువేషన్ ఇలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ సైడ్ కూడా ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.